వికలాంగులకు అత్యంత ఆధునిక వైద్య సేవలు అందించడానికి తీతిదే చర్యలు చేపట్టింది. ఇప్పటికే బర్డ్ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న తీతిదే ఆసుపత్రిని మరింత విస్తరిస్తోంది. దివ్యాంగులతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి బర్డ్ ఆసుపత్రిలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది. బర్డ్ ఆసుపత్రి విస్తరణపై డైరెక్టర్ జగదీష్తో ముఖాముఖి. కలియుగ వైకుంఠనాథుడి పాదాల చెంత 3 దశాబ్దాల క్రితం ప్రారంభమై దేశవ్యాప్తంగా 1,20,000 మంది వికలాంగులకు శస్త్రచికిత్సలు చేయడం ద్వారా సకలాంగులుగా మార్చిన తిరుపతి బర్డ్ ఆసుపత్రి అత్యంత ఆధునికతను సంతరించుకోబోతోంది. 45 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికమైన భవనాన్ని నిర్మించడంతో పాటు దివ్యాంగులకు సేవలు అందించేందుకు సిద్ధమవుతుంది. ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయి? కొత్త ఆసుపత్రి అందుబాటులోకి రావడం ద్వారా రోగులకు ఏ విధమైన వైద్య సేవలు అందనున్నాయి అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ ఆసుపత్రి నిర్మాణం ఇప్పటికే దాదాపుగా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తుంది పాత ఆసుపత్రి. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంత మేర సేవలు రోగులకు మెరుగుపడతాయంటారు? బాలాజీ శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం బర్డ్ హాస్పిటల్ తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంతవరకు అంగవైకల్యంతో బాధపడే వారిని అందరినీ సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా వాళ్ళను నడిచేటట్టుగా చేయటం జరుగుతోంది. మొదట్లో 1984లో కేవలం ఓపీకి 100 మంది వచ్చేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు 1000 మంది నుంచి 1500 మంది రావటం జరుగుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తిరుపతి తిరుమల దేవస్థానం ఒక అవుట్ పేషెంట్ బ్లాక్ను, అలాగే శస్త్రచికిత్సలు వెయిటింగ్ పీరియడ్ అనేది లేకుండా శస్త్రచికిత్సలు వచ్చిన వాళ్ళందరికీ ఇమీడియట్గా చేయాలనే ఉద్దేశంతో అదొకటి. అలాగే మన దేవస్థానానికి యావత్ భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి ఎంతోమంది యాత్రికులు రావటం జరుగుతోంది. ఈ యాత్రికులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒక యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ విభాగాన్ని కూడా ప్లాన్ చేసుకొని మొత్తం ఒక 45 కోట్ల రూపాయల వ్యయంతో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ను, యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ను అండ్ 8 మాడ్యులర్ థియేటర్స్ను చేయటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని సదుపాయాలతో నూతనంగా అన్ని సౌకర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. ఈ అత్యంత ఆధునిక మాడ్యులర్ థియేటర్స్ ప్రారంభం చేయడం ద్వారా ఇప్పుడు అందుతున్న వైద్య సేవలకు అదనంగా మరింత ఏమన్నా శస్త్రచికిత్సలు వేరే విభాగాల్లో కూడా శస్త్రచికిత్స చేసేందుకు అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం బర్డ్ హాస్పిటల్లో 7 శస్త్రచికిత్స చేసేదానికి 7 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. వీటికి దీటుగా ఇంకా మోడర్న్ టెక్నాలజీతో మరొక 8 వస్తున్నాయి. ఈ 8లో ఒక ఆపరేషన్ థియేటర్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేసి అదే బ్లాక్లో ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా పేషెంట్ను వితిన్ అవర్ అవసరమైతే లోపలికి తీసుకెళ్లి శస్త్రచికిత్స చేసేదానికి అన్ని సదుపాయాలు చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఒక రోజుకు 20 నుంచి 25 శస్త్రచికిత్సలు చేయటం జరుగుతోంది 7 ఆపరేషన్ థియేటర్లు. అదే ఇంకా మరొక 7 దానికి జోడవుతా ఉన్నాయి. మొత్తం 14 మెయిన్ ఆపరేషన్ థియేటర్సు, ఒక యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ, అలాగే ఇంకొక సెప్టిక్ థియేటరు. సో మొత్తం 16 థియేటర్సు. ఇప్పుడు చేసే పని కరెక్ట్గా డబుల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే హ్యాండ్ సర్జరీ కానివ్వండి, వెన్నెముక కానివ్వండి, లింబ్ రీకన్స్ట్రక్షన్ కానివ్వండి, ఆర్థ్రోస్కోపీ కీహోల్ సర్జరీ కానివ్వండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థోపెడిక్ విభాగంలో ఎటువంటి శస్త్రచికిత్సనైనా నిర్వహించగల పరిస్థితులు, నిర్వహించగల టెక్నాలజీ, అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో సమకూర్చుకోవటం జరిగింది. ఇప్పుడు బర్డ్ ఆసుపత్రికి చికిత్స కోసం వస్తే శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ కొత్త ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రోజుకు ఆ రోజు
ఓపీ తీసుకున్న తర్వాతనే మరుసటి రోజే శస్త్రచికిత్స చేసుకునేందుకు అవకాశం కలుగుతుందన్న అభిప్రాయం డైరెక్టర్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రమాదాలకు గురైతే అటువంటి వారికి ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేయడం ద్వారా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులకు ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత కల్పించి ఇక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.